చుట్టూ చీకటి. శ్వాస ఆడనివ్వని ఒత్తిడి. నాలుగు వైపుల నుండి ఏదో ఒక శక్తి మిమ్మల్ని కిందకు తొక్కేయాలని చూస్తోంది. ఎప్పుడైనా ఈ అనుభూతి కలిగిందా? ఇది ఏదో సినిమా కథ కాదు. ప్రతిరోజు ప్రతి నిమిషం మనలో చాలామంది అనుభవిస్తున్న వాస్తవం. ఆఫీసులో మీ ఎదుగుదలను అడ్డుకునే సహోద్యోగులు, మీ ఆలోచనలను హాస్యాస్పదం చేసే సమాజం, లేదా మీ సామర్థ్యాన్ని అనుమానించే ఆత్మీయులు. లెక్కపెడితే 100 మంది కనిపిస్తారు. 100 రకాల దారులు, 100 రకాల కుతంత్రాలు. మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, కేవలం మీరు పైకి లేవకుండా అక్కడే పడి ఉండటానికి. ఇది లోకం తీరు, క్రూరమైన నిజం. మనం అనుకుంటాం ఈ 100 మంది మన శత్రువులని. కాని నిజానికి వాళ్లు మనల్ని కిందకు తొక్కేయాలనే కోరిక కంటే వాళ్ల భయాన్ని వాళ్లు దాచుకుంటున్నారు. మీలో ఉన్న సత్తా వాళ్లకు తెలుసు. మీరు పైకి లేస్తే వాళ్ల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వాళ్ల భయం. ఈ కోణంలో ఆలోచిస్తే ఆ 100 మంది మీ శత్రువులు కాదు, మీ సామర్థ్యానికి సాక్షులు. కాని ఈ వాస్తవం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా అందరూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నప్పుడు. కాని ఈ యుద్ధంలో మీరు ఒంటరివారు కారు. మీకు తెలుసా, మిమ్మల్ని తొక్కేయడానికి 100 మంది సిద్ధంగా ఉంటే మిమ్మల్ని రక్షించడానికి ఒక్కరుంటారు. కేవలం ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలని ఆరాటం ఉందా? ఆ ఒక్కరు ఆకాశం నుండి ఊడిపడరు, లేదా వేరే దేశం నుండి రారు. ఆ ఒక్కరు మీ లోపలే ఉన్నారు. ఆ ఒక్కరు నువ్వు నమ్మిన ధర్మం. ధర్మమంటే ఇక్కడ ఏదో మతం కాదు, పూజలు కావు, జపాలు కావు. ధర్మమంటే నీ అంతరాత్మ ప్రబోధం, నీ విలువలు, నీ సూత్రాలు, కష్టకాలంలో కూడా నువ్వు వదులుకొని నీ వ్యక్తిత్వం. ఇది నీ లోపల ఉండే ఒక అదృశ్య కవచం. బయట 100 మంది నిన్ను తొక్కేయాలని చూస్తున్నప్పుడు నీ లోపల ఉన్న ఈ ధర్మం నిన్ను నిలబెడుతుంది, నీకు ధైర్యాన్నిస్తుంది, నీకు మార్గాన్ని చూపిస్తుంది. కాని ఈ ధర్మాన్ని నమ్మడం అంత సులభం కాదు. 100 మంది మిమ్మల్ని తొక్కేస్తుంటే మీ విలువలను పట్టుకుని నిలబడటం చాలా కష్టం. అబద్ధం చెప్తే, మోసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనిపిస్తే ఆ ప్రలోభానికి లొంగిపోకుండా ఉండడం చాలా కష్టం. కాని అక్కడే ఉంది అసలైన పరీక్ష. ఆ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయమే మీ ధర్మాన్ని నిర్ణయిస్తుంది. మనం చాలామంది అనుకుంటాం, కష్టకాలంలో కొంచెం అబద్ధం చెప్తే తప్పేముంది అని. కాని ఆ చిన్న అబద్ధం మీ ధర్మంలో ఒక రంధ్రం చేస్తుంది. ఆ రంధ్రం నుండి బయట 100 మంది కుతంత్రాలు మీ లోపలికి ప్రవేశిస్తాయి. మీ ధర్మం బలహీనమవుతుంది, మీ కవచం ముక్కలవుతుంది. ధర్మాన్ని నమ్మడమంటే ఫలితం గురించి ఆలోచించకుండా సరైన పనిచేయడం. ఇది అర్జునుడు కురుక్షేత్రంలో చేసిన పని. అవతలివైపు 100 మంది కౌరవులు ఉన్నారు. వారందరూ అర్జునుణ్ణి తొక్కేయడానికి, చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అర్జునుడు భయపడ్డాడు. కాని కృష్ణుడు అతనికి అతని ధర్మాన్ని గుర్తుచేశాడు. యుద్ధం చేయడం అర్జునుడి ధర్మం. ఆ ధర్మాన్ని అతను నమ్మాడు. ఫలితం 100 మంది కౌరవులు నాశనమయ్యారు. అర్జునుడు విజయం సాధించాడు. అతను నమ్మిన ధర్మం అతన్ని రక్షించింది. మీ జీవితం కూడా ఒక కురుక్షేత్రం. బయట ఉన్న 100 మంది కౌరవులు నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు. నీ లోపల ఉన్న ధర్మం నీ కృష్ణుడు. ఆ ధర్మాన్ని నువ్వు నమ్మినప్పుడు నీకు భయం ఉండదు. ఎందుకంటే నువ్వు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. నీ విలువలు నీ దగ్గరే ఉన్నాయి. నీ వ్యక్తిత్వం నీ దగ్గరే ఉంది. బయట 100 మంది నిన్ను తొక్కేసినా నీ లోపల ఉన్న ధర్మం నిన్ను మళ్లీ పైకి లేపుతుంది. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరు ఏ ధర్మాన్ని నమ్ముతున్నారు? కష్టకాలంలో కూడా మీరు వదులుకొని విలువలేవి? ఆ విలువలే మిమ్మల్ని రక్షించే ఆ ఒక్కరు. అవే మీ విజయానికి మూలం. 100 మంది తొక్కేయడానికి ఉన్నా మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాం, లోకమంతా ఇంతే కదా, నేను ఒక్కడిని మంచిగా ఉంటే ఏం లాభం అని. ఇది ఒక భ్రమ. లోకం ఎలా ఉన్నా మీరు మంచిగా ఉండటం మీ బాధ్యత. అది మీ ధర్మం. ఆ ధర్మాన్ని మీరు పాటించినప్పుడు మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఎనర్జీ బయట 100 మంది కుతంత్రాలను అడ్డుకుంటుంది. ధర్మాన్ని నమ్మడమంటే మిమ్మల్ని మీరు నమ్మడం, మీ సామర్థ్యాన్ని నమ్మడం, మీ విలువలను నమ్మడం. బయట లోకం మిమ్మల్ని ఏమైనా అనుకోని మీ ధర్మం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆ నమ్మకంతో ముందడుగు వెయ్యండి. ఫలితం గురించి ఆలోచించకండి. మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో మీకే ఆశ్చర్యం కలుగుతుంది.